హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా పేరు కార్తిక్. వెల్కమ్ టు ది జీకేఆర్ ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన వీడియోస్ మరింత మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు మళ్ళీ ప్రతి ఏటా డిఎస్సి కండక్ట్ చేస్తామనేసి మొన్న న్యూస్లో చెప్పారు. ప్రతి ఏటా మళ్ళీ డిఎస్సి అంట. మనం వీళ్ళకి ఎలా కనిపిస్తున్నామంటే, వీళ్ళకి ఒక గొర్రెలా కనిపిస్తున్నామండి. అందుకనేసి ప్రతి ఏటా మళ్ళీ డిఎస్సి ఇలాంటి మాయమాటలు చెప్పి మనల్ని మోసం చేస్తారు. వీళ్ళు ఏంటంటే, మనకి ఇప్పుడు డిఎస్సి అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోతాము, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అంతా ఖాళీ అయిపోద్ది కదా. వీళ్ళకి బిజినెస్ అవ్వదు. అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఈ మంత్రులకి అనుసంధానం, అంటే ఈ స్ట్రాటజీ, ఇదంతా ఒక గేమ్ స్ట్రాటజీ అనమాట. ఇక్కడ వచ్చే డబ్బులు వీళ్ళు ఇక్కడ తీసుకోవడానికి ఇలా అవకాశాలు ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు బిజినెస్ ఆగిపోద్ది. వీళ్ళు బిజినెస్ అవ్వాలంటే మనం ఇక్కడ ఉండాలి. మళ్ళీ నోటిఫికేషన్ అని ఆశ చేసి మనం మళ్ళీ ఇక్కడ ఉండి చదువుకోవాలన్నమాట. ఇది వీళ్ళ గేమ్ స్ట్రాటజీ. వీళ్ళు బాగుండడం కోసం మనం ఇదంతా, చెస్ గేమ్లో రాజును కాపాడడానికి బట్టలు ఉంటారు కదా, అలాగే వీళ్ళని కాపాడడానికి మనం అనమాట. ఒక్కొక్కరు అలా మన జీవితాలు పాడు చేసుకుంటాం. వీళ్ళు మాత్రం మన జీవితాలతో ఆడుకొని వీళ్ళు బాగానే ఉంటారు. వీళ్ళ కోసం మనం మన జీవితాలు బలి చేసుకుంటాం. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎవరు కూడా మళ్ళీ డిఎస్సి ఉంటుంది ఇలాంటి మాయమాటలు చెప్తే నమ్మకండి. ఒకవేళ వీళ్ళు మళ్ళీ డిఎస్సి పెట్టినా 2029 ఎలక్షన్స్కి ముందు ఒక 1 year ముందు మీరు వచ్చి కోచింగ్ తీసుకోండి. అప్పుడు కూడా నోటిఫికేషన్ ఇస్తాము ఇలా హడావుడి చేస్తే ఆ 1 year ముందు వచ్చి మీరు కోచింగ్ తీసుకోవడం ఇలా చేయండి. ఇప్పుడైతే మీరు అలాంటి పొరపాట్లు చేయకండి. ఇదంతా వీళ్ళ గేమ్ స్ట్రాటజీ. వీళ్ళు మన జీవితాలతో ఆడుకోవడానికి వీళ్ళకి సరిపోద్ది. మీరు కావాలంటే ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని ఇంట్లో ఉండి చదువుకోండి. ఆన్లైన్ క్లాసెస్ పర్చేజ్ చేసుకొని ఇంట్లో ఉండి చదువుకోండి. ఇంకా బయట ఉండి చదువుకోవడం అంటే ఇంకా అదంతా వేస్ట్, అది జరగని పని. వీళ్ళకి మనం పోషించినట్టు అవుతుంది తప్ప మన టైం వృధా అయిపోద్ది మొత్తం. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ ఇలాంటి మాయమాటలు నమ్మి మళ్ళీ డిఎస్సి ఉంటుందంట అని పేరెంట్స్కి చెప్పి ఆ డబ్బులు తీసుకొని కోచింగ్ సెంటర్లకి రూములు తీసుకొని ఇలా టైం అయితే అస్సలు వృధా చేసుకోకండి. నేను ఈ వీడియో లాస్ట్ 3 days బ్యాకే చేద్దాం అనుకున్నాను, కానీ నాకు టైం సెట్ అవ్వక నేను చేయలేదు. ఫ్రెండ్స్, మీరందరూ ఎగ్జామ్స్ బాగా రాయండి. ఇంకేంటంటే ఇలాంటి మాయమాటలు నమ్మి డిఎస్సి ఇదని చెప్పి కాకుండా మీరు వేరే కాంపిటేటివ్, ఇప్పుడు కోర్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఇంకా చాలా నోటిఫికేషన్స్ వస్తుంది, దానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వండి. కానీ ఓన్లీ డిఎస్సి దీనికే ఇంకా మళ్ళీ టైం వేస్ట్ చేసుకుంటామంటే అది మరి మన కర్మ అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మనతో ఆడుకోవడానికి వీళ్ళకి సరిపోద్ది. నాకు తెలిసి మళ్ళీ వీళ్ళు డిఎస్సి పెట్టే ఛాన్సెస్ 27,000 పోస్టులు ఒక వేకెన్సీ ఉందట. మళ్ళీ వీళ్ళు 2029కి ముందు మళ్ళీ ఇలాంటి ప్రచారాలు చేస్తారు కదా, దానికి ముందు వీళ్ళు మ్యాక్సిమం చేస్తే మళ్ళీ అప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఇవ్వచ్చు, అప్పుడు పెడితే పెట్టవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చేసిన తప్పుకు వారు అప్పుడు రెక్టిఫై చేసుకోవాలి కదా, కాబట్టి అప్పుడు పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి మాయమాటలు అయితే నమ్మకండి. అందరూ బాగా చదువుకోండి. ఆల్ కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఆల్ కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వండి. డిఎస్సి అనేసి కోచింగ్స్ గట్రా ఇలాంటి వాటికి వెళ్ళకండి. తర్వాత టైం ఉంటే అప్పుడు వాళ్ళు టైం ఇస్తారు కదా, మనకు చెప్తారు కదా, అప్పుడు టైం ఇస్తే మనం అదే కోచింగ్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రజెంట్ అయితే డిఎస్సి అయిపోయిన వెంటనే ఏదైనా పార్ట్ టైం జాబ్ కానీ, అంటే డబ్బున్న వాళ్ళు కాదు, నేను లేని వాళ్ళ కోసం చెప్తున్నాను, పార్ట్ టైం జాబ్ కానీ, మీ ఇంట్లో ఏదైనా పనులు ఉంటే పనులు చేసుకోవడము, పేరెంట్స్కి హెల్ప్ చేయడం, ఇలాంటి పనులు చేయండి. అలాగే వయసు అయిపోతుంది ఏంటి అనుకున్న వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం ఇలాంటివి చేయండి. ఇంకా మళ్ళీ వీళ్ళు నోటిఫికేషన్ వస్తుంది అనేసి ఇలా టైం వృధా చేసుకుంటే ఇంకా అది మన కర్మ, మనం ఇంకా ఏం చేయలేము అది. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. డిఎస్సి నోటిఫికేషన్ ప్రతి ఏటా డిఎస్సి ఉంటుందంటే ఇప్పటికే మనం 2019 నుంచి 17 వరకు వెయిట్ చేసాము డిఎస్సి కోసం. ఏం లేదు, ఇప్పుడు ప్రతి సంవత్సరం డిఎస్సి అంటే మనం ఏమన్నా గొర్రెలమా వీళ్ళ మాటలు నమ్మడానికి? ఇదంతా జరగని పని. కానీ ఇంట్లో ఉండి పేరెంట్స్కి హెల్ప్ చేయడమో, అదర్ కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వడమో, లేదా రూమ్స్ తీసుకొని కోర్ట్ జాబ్స్ ఇలా చాలా పడ్డాయి కదా, వాటికి అప్లై చేసి అలా రూమ్ తీసుకొని అలా చదువుకుంటామంటే చదువుకోండి. అంతేగాని డిఎస్సి, పర్టికులర్గా డిఎస్సి అని టైం వేస్ట్ చేసుకోకండి. ఈ డిఎస్సి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా 7 సంవత్సరాలు బాగా మీ టైంని వృధా చేసుకున్నారు కదా, దానికి తగ్గట్టుగా సంపాదించండి. టైం వృధా కాకుండా ఏజ్ అయిపోవాలంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను అందరికీ యూజ్ అయ్యే కంటెంటే చేస్తున్నాను కదా, కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి.
మీరు ఎవరైనా కానీ కానిస్టేబుల్ కానీ అదర్ కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్స్ అయినా పర్వాలేదు, ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మీ ప్రాబ్లమ్స్ని మీరే మీ వీడియో మన ఛానల్ ద్వారా బయటికి రావాలనుకుంటే నా ఇన్స్టా ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీ వీడియో సెండ్ చేయండి, మన ఛానల్కి అప్లోడ్ చేస్తాను. కానిస్టేబుల్ కానీ అదర్ కాంపిటేటివ్ ఏదైనా మీ ప్రాబ్లమ్స్ ఉంటే పెట్టండి, నేను మన ఛానల్కి అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, ఏ టైప్ వీడియో కావాలి ఇదని నేను తప్పకుండా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.